బాబురావు సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అప్పలాంటి కమిటీ కార్యదర్శి. ఈ రోజున దేశవ్యాప్తంగా 500కు పైగా రైతు సంఘాల సమైక్య ఇచ్చినటువంటి రైల్వే స్టేషన్స్ వద్ద ధర్నాలు, దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రైతాంగ సమైక్య ఆధ్వర్యాన్ని జరుగుతున్నటువంటి రైతు సంఘాల ఆధ్వర్యాన్ని జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం. మిత్రులారా, పెద్దలారా, చూశారు, గత 84 రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలని, వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని ఇప్పటికే 130 మంది పైగా చనిపోయారు. 84 రోజులుగా ఆందోళన జరుగుతుంది. లక్షలాది మంది ఆందోళనలో పాల్గొంటే ఈ దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కాకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడేదానికే మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అదే కాకుండా ఇవాళ రైతుల మీద దాడులు చేసి రైతుల మీద అక్రమ కేసులు పెట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలతో దాడులు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేయడానికే కట్టుబడి ఉంది అనేటువంటిది ప్రకటించుకున్నారు. ఇదే కాదు, చూసాం మన విద్యుత్ సవరణ బిల్లు, ఈ బిల్లు కనుక చట్టమై అమల్లోకి వస్తే దేశ ప్రజానీకం మీద విపరీతమైనటువంటి భారాలు పడతాయి. అందుకనే వ్యవసాయ చట్టాల 3, విద్యుత్ సవరణ బిల్లు తక్షణమే రద్దు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే.